జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థినుడు పాము హడలెత్తిస్తోంది. నిన్న విద్యార్థి ఓంకార్ అఖిల్ పాము కాటుకు గురవగా ఇవాళ ఉదయం మరో విద్యార్థుడు యశ్వంత్ ను పాము కాటు వేసింది. ఇక ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓంకార్ ను పాము కాటు వేసింది. అయితే పాము కరిచిన విషయం తెలియని విద్యార్థి తనకు చేయి నొప్పిగా ఉందని ఉపాధ్యాయులకు తెలిపాడు. అవి మామూలు ఘాట్లేనని టాబ్లెట్లతో సరిపెట్టారు. అయితే దీంతో నొప్పి ఎక్కువ అవ్వడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనుమానంతో కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా పాము కాటనని నిర్ధారించారు వైద్యులు. నిన్నటి పాము కాటు నుంచి ఓంకార్ కోలుకోక ముందే ఇవాళ ఉదయం మరో విద్యార్థి యశ్వంత్ ను పాము కాటు వేయడం అటు విద్యార్థులనే కాదు ఇటు తల్లిదండ్రులను కూడా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇదే పాఠశాలలో 6గురికి పాము కాటు వేయగా 2 విద్యార్థులు మృతి చెందారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి రవి ఫోన్ లో అందిస్తారు. రవి, చెప్పండి. థ్యాంక్ యూ యమున. మన కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాము కాటు వేయడంతో ఆసుపత్రిని తరలించిన ఉపాధ్యాయులు ఇందులో అఖిల్ కు చేతికి పాము కాటు వేసిన ఘాట్లు కనిపించగా ఇంకొకరి విద్యార్థికి మాత్రం 2 చోట్లు, ఒక చోట కాలుకు ఒక చోట అరిచేతుకు గాయాలు కనిపించడంతో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. దీంతో పాటు అంటే గతంలో జూలై మాసంలో గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులకు పాము కాటుతో 2 విద్యార్థులు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మానవ సంగతి విషయం తెలిసిందే. అయితే ఈ హాస్పిటల్ కి కూడా గురుకుల పాఠశాలకు గతంలో మన మంత్రులు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే మన గురుకుల పాఠశాల సందర్శించి ఆ విద్యార్థులను తల్లిదండ్రులను కూడా పరామర్శించిన తెలిసిందే. ఇది జరిగిన కొన్నాళ్ళకి మళ్ళీ ఈ సంఘటన కూడా మొన్న జరిగిన సంఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు క్లియర్ గా తెలుస్తుంది. మన అఖిల్ కు పాము కాటు వేసిన విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తను ఏదైతే చేయికి ఆయన ఘాటును చూపించి తనకు నొప్పి వస్తుంది అని చెప్పి ఉపాధ్యాయులు తెలపడంతో ఏదో ఇది చిన్న నొప్పి, చిన్న గాయమే అంటూ తనకు ఏదో మాత్రలు ఇచ్చి నచ్చ చెప్పడం చూశారు. ఆ నొప్పి కొంత తీవ్రంగా కావడంతో ఛాతీలో కూడా నాకు నొప్పి వస్తుందని చెప్పడంతో ఉపాధ్యాయులు వెంటనే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అతన్ని చూసిన తర్వాత అతనికి అడిగి తెలుసుకున్న తర్వాత ఆయన ప్రాబ్లం అర్థం చేసుకొని ఇమీడియట్లీగా ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అక్కడ తనకు పాము కాటే ఇది చేసిందని చెప్పేసి నిర్ధారణ వైద్యులు చేయడంతో వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి కూడా యశ్వంత్ అనే విద్యార్థికి 2 చోట్ల పాము కాటు వేయడంతో మొదట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించిన సిబ్బంది తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ తరలించే చికిత్స చేపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ బి సత్యప్రసాద్ హాస్పిటల్ కు చేరుకొని తల్లిదండ్రులను కొంత ఓదార్చి అలాగే మన డాక్టర్లను కొంచెం మెరుగైన వైద్యం అందించాలని ఆలోచన చేశారు మేడం. రైట్, థ్యాంక్ యూ రవి.